జై శ్రీరామ్ అండి. మనం ఈ మధ్య లవ్ జిహాద్ అన్నది విషయం గురించి అందరూ వింటున్న విషయమే. కానీ ఈ లవ్ జిహాద్ ఎక్కడో జరుగుతుంది, ఎక్కడో సినిమాలో అవుతుంది, ఇది మన వరకు ఎక్కడ వస్తుంది అని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు నిజంగా చాప కింద నీళ్ళులాగా ఇప్పుడు ప్రతి చోట్ల అండి ఇది మనకి తెలియకుండానే మన చుట్టుపక్కన ఉన్న మన తెలిసిన వాళ్ళు, నేబర్స్, వీళ్ళ చుట్టుపక్కనే ఏమవుతుందంటే వీళ్ళు ఈ యంగ్ గర్ల్స్ ఈ ముస్లిం అబ్బాయిల ట్రాప్లో పడిపోతున్నారు. వాళ్ళు అసలు తెలియటం లేదు, వాళ్ళు ముస్లిమ్స్ అన్నది అస్సలు తెలియటం లేదు. వాళ్ళు మనలాగే హిందువులాగా ఉంటున్నారు, మన అలవాట్లు మన శ్లోకాలు అన్నీ చెప్తున్నారు. కానీ మన హిందూ సమాజంలోనే వీళ్ళు దూరి మన అమ్మాయిల్ని ట్రాప్ చేసి పెళ్ళిళ్ళు చేసుకుని వీళ్ళు మన స్టోరీస్, కేరళ టూ స్టోరీస్ ఇంకా చాలా చూస్తుంటున్నాం. కానీ ఇది ఘోరంగా మారిపోతుందండి. ఎక్కడ చూసినా ఈ లవ్ జిహాద్ చాలా 10లో దగ్గర 3 to 4 పర్సన్స్ దీనికి గురి అవుతున్నారు. ప్లీజ్ దయచేసి అమ్మాయిలు జాగ్రత్త. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ అవుతున్నారు మీరు అనుకోవచ్చు, అబ్బాయిలే కాదు అమ్మాయిలు ముస్లిమ్స్ అయినా కూడా మీరు చాలా 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 జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ అమ్మాయిలే వీళ్ళు ఫ్రెండ్షిప్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్తోనూ వాళ్ళ బ్రదర్స్తోనూ కలిపి ఈ లవ్ జిహాద్లో వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేషన్ చాలా ఉంది. సో మీరు దయచేసి అందరం ఒకటే కాలేజ్ అన్న తర్వాత రిలీజియస్ లేదు అని మాత్రం అనుకోవద్దు. ఇది ఒక పెద్ద కుట్ర జరుగుతుంది. సో మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే తల్లిదండ్రులు కూడా ప్లీజ్ మీ పిల్లలకి మన ధర్మం పట్ల బాగా అవగాహన తెలపండి. అండ్ వాళ్ళు మన పిల్లలు ఎవరెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అన్నది కూడా కొంచెం మీరు మైండ్లో పెట్టుకోండి. అమ్మాయిలు మళ్ళీ పదే మీకే చెప్తున్నాను, దయచేసి ఫ్రెండ్షిప్ చేసుకునే ముందు 1కి 10 సార్లు వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఆలోచించి అమ్మా నాన్నతో డిస్కస్ చేసిన తర్వాతనే మీరు ఏదైనా నిర్ణయం చేసుకోండి. చాలామంది అమ్మాయిలు ఈ లవ్ జిహాద్లో గురి అవుతున్నారు. జై శ్రీరామ్.